తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైసీపీ అంతర్గత సర్వే చూస్తే షాక్ అవటం పక్కా. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క గ్రాఫ్ని చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా అలా చేసుకుంటేనే ఏం చేయాలి, దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక అంచనాకు రావచ్చు. అయితే వైసీపీ మొన్న 2024లో ఘోర ఓటమి చెందిన తర్వాత వాళ్ళు అనుసరిస్తున్న విధానం, తీసుకున్నటువంటి స్టాండ్సు, ఇవన్నీ కూడా పరిగణలోకి ఉంటాయి. ఇది ఇలా ఉంచితే ఇప్పుడు బ్లూ పేపర్ సర్వే అని చెప్పేసి వైసీపీ అంతర్గతంగా ఒకటి చేయించుకున్నారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్లో కూడా దీనిపైన విపరీతంగా కథనాలు వస్తున్నాయి. అసలేంటి, 2024కు ముందు మామూలుగా వాళ్ళకి ఐపాక్ టీం ఉండేది. ఇది కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కూడా నేను అంతర్గతంగా ఒక సర్వే చేస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని స్టాటిస్టిక్స్ డేటా ఇచ్చారు. సో దాన్ని బట్టి 140 వస్తాయని, 160 వస్తాయని, ఏదైనా గెలుస్తాంలే 110 వస్తాయని, ఇట్లా రకరకాలుగా కొన్ని నెలల్లో కొన్ని గ్రాఫ్లు ఆయన చేతిలో పెట్టారు. ఇంకేముంది బ్రహ్మాండం అని చెప్పేసి అనుకున్నారు. తీరా ఇక ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి మంచి మార్కులు కొట్టేయాలనుకున్నారో, లేకపోతే వీళ్ళకి ఉన్న పరిజ్ఞానం మేరకు, లేకపోతే ఈయన మెప్పి పొందాలని ఆ టీం అలా చేసిందో ఏమేమో, కానీ మొత్తానికి వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా ఒక బ్లండర్ అని చెప్పేసి మొన్న ఫలితాల తర్వాత తేలింది. ఇది ఎలా ఉంటే సో ఇక ఇట్లా కాదు, మనం వేరే వాళ్ళ ద్వారా చేయించుకోవాలి అది ఇది అని చెప్పేసి భావించారేమో, కానీ తాజాగా వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకున్నారట. ఈ మధ్యకాలంలో అంటే ఒక నెల 2 నెలల నుంచి వీళ్ళు తీసుకుంటున్న ఆ స్టాండు, అనుసరిస్తున్న విధానం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని అక్కడ సర్వే నిర్వహిస్తే మామూలుగా కాదు, దారుణంగా పడిపోయింది అని చెప్పేసి ఆ యొక్క సర్వే సారాంశం అట. ఇంతకీ ఏంటనంటే ఆ సర్వే వాళ్ళు ఇప్పుడు ఏ పారామీటర్స్లో తీసుకుంటారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మరి దాని పనితీరు వలన పెరుగుతుందా గ్రాఫ్, తగ్గుతుందా, ప్రభుత్వానికి ప్లస్ ఉందా మైనస్ ఉందా, ఇలా అన్నీ చూస్తారు. వీటిల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదా అంటే అక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్యేల వల్ల కావచ్చు, ఇంకొన్ని పథకాల వల్ల కావచ్చు, కొంతవరకు ఆ వ్యతిరేకత అనేది ఉన్నమాట వాస్తవం అని చెప్పేసి అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఉదాహరణకి స్త్రీలకి, మహిళలకి 18 సంవత్సరాల నిండిన మహిళలకు 1500 పథకం కావచ్చు, లేదా నిరుద్యోగ వృత్తి కావచ్చు, అవి ఇంకా అమల్లోకి రాలా. సో దానివల్ల ఎంతో కొంతమంది డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఎన్నికల ఓటమి చెందిన తర్వాత క్రమేపీ ఎంతో కొంత గ్రాఫ్ పెరుగుతూ ఉండాలి. ఆ గ్రాఫ్ ఎక్కడి నుంచి వస్తుంది, అధికార పార్టీ పట్ల ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఇక వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ప్రతిపక్షం కాబట్టి హోదా ఉన్నా లేకపోయినా అటుపక్కకే టిల్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఆ పరిస్థితి కనిపించట్లేదు అనే దానికి నిదర్శనంగా ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే ఇటీవల వాళ్ళు తీసుకుంటున్న విధానాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే సాయికృష్ణ మృతి. ఈ సాయికృష్ణ మృతి పైన వాళ్ళు ఏ రకంగా చేశారు రాజకీయం ఏంటి అని అంటే సామాజిక వర్గాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ సామాజిక వర్గం మీద తీసుకొచ్చింది ఏమైంది, 2 రోజులకు కాస్త డైల్యూట్ అయిపోయింది. దానికి గల కారణం ఏంటి, సిఐ నాగరాజు కూడా అదే సామాజిక వర్గం. సో అంటే వీళ్ళకి పర్ఫెక్ట్ ప్లానింగ్ లేదు. మనం ఒక ఎజెండా తీసుకుని ముందుకు వెళ్ళాలి అంటే దాని పూర్వపరాలు ఏంటి, ఏ రకంగా ఉండబోతున్నాయి, సో మనం ఏ స్టాండ్ తీసుకోవాలి అనే విధానం ఉంటుంది. అక్కడ అది వర్కౌట్ కాల. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు ఎప్పుడైనా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉంది అంటే ఆ ప్రెస్ మీట్లో ఏదో ఒక అంశాలు దొరికిపోతానే ఉంటారు. సో మొన్న ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇస్తూ బాగా ట్రిగ్గర్ అయిపోయారు. ఆ ట్రిగ్గర్ అయిపోయినప్పటికీ ఆయన మరి అవుట్ ఆఫ్ కంట్రోల్లో చెప్పారో లేకపోతే ఇంటెన్షనల్గా చెప్పారో తెలియదు, కానీ మావిగన్ వర్సెస్ అమరావతి, దోస్ హు ఆర్ ఓట్ ఫర్ వైఎస్ఆర్సీపీ విల్ సపోర్ట్ మావిగన్, లేదా మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు వైసీపీ కొట్టేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీ కొట్టేస్తారని చెప్పేసి ఆ ప్రెస్ మీట్లో ఫినిషింగ్ టచ్ అనమాట. అది చాలా స్ట్రాంగ్గా చెప్పి వెళ్ళారు. దాని తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే మామూలుగా కాదు. దానికి తగినట్టుగా 24 అవర్స్ గడవక ముందే క్రాంతి కుమార్ అనే కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ అసలు అమరావతి అంటే విజయవాడ అని చెప్పేసి అప్పుడు మాట్లాడారు. దానిపైన కూడా అనేక రకాలైన మీమ్స్, ట్రోల్స్ వచ్చినాయి. సరే, ఆ మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ గ్రాఫ్కి సంబంధించిన ఎపిసోడ్ ఏంటి అంటే మావిగంతోనే మామూలుగా కాదు మాడు పగిలిపోయేంత పరిస్థితికి వచ్చింది. తర్వాత తీసుకున్న స్టాండ్ మరీ దారుణం. అదేంటి అంటే రావణ్. ఈ రావణ్ ఎపిసోడ్కి వచ్చేసరికి
ఒక ప్రక్కన మాజీ మంత్రి అంబటి రాంబాబు రావణుడే గెలుస్తాడు అని చెప్పేసి అంటం కావచ్చు. మరో ప్రక్కన చూస్తూ ఉంటే లీగల్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పడం కావచ్చు. దానికి తగినట్టుగా మరలా మేము సపోర్ట్ చేయట్లేదని చెప్పడం కావచ్చు. తీరా కట్ చేస్తే పొన్నగోలు సుధాకర్ రెడ్డి గన్నవరం కోర్టులో కనపడే విధానం కావచ్చు. వీటన్నిటి క్రమంలో ఏంటి అంటే కాస్త కోస్త సానుకూలత ఉంటే ఆ సానుకూలత కాస్త కూడా ఇంకా బెడిసికొట్టింది. ఏది మావిగన్ దెబ్బకే పోయింది. దాని తర్వాత ఈ రావణ ఎపిసోడ్కి అయితే మొత్తం హోల్సేల్గా పోయింది. ఈ విషయం ఇలా ఉంచితే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే విధానం ఏదైతే మేము రావణ్కి సపోర్ట్ కానీ లేకపోతే మావిగన్కి సపోర్ట్ కానీ ఇవన్నీ ఒకెత్తు, మరలా రివర్స్ అటాక్ అది ఏ రకంగా అంటే మనం చూస్తూనే ఉన్నాం కదా. అనేక అంశాలపైన అక్కడ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేసే విధానం. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి, 2029లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. వాళ్ళు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తమిళనాడు తరహా రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం. అదంతా వాళ్ళు అజంప్షనే. ఎందుకని 14లో టీడీపీ, 19లో వైసీపీ, 24లో టీడీపీ అంటే కూటమి. సో 29లో ఆటోమేటిక్గా మళ్ళీ గవర్నమెంట్ మారుద్ది అని చెప్పేసి అనుకున్నారు. ఎప్పుడు మారుతుంది? ప్రజల్లో ఆ నమ్మకం పెంచితే కదా, మీకెందుకు మేమున్నాం అనే భరోసా కల్పిస్తామన్నట్టు కదా. కానీ అక్కడ ఆ రకంగా లేదే. వీళ్ళు ఎంతసేపటికి ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం వాళ్ళ వైపు ఉండడము. ఇప్పుడు అంత దాకా ఎందుకు? ఆ సాయికృష్ణ కుటుంబానికి ఒక 20 లక్షల రూపాయలు అంబటి రాంబాబు వెళ్ళి ఇచ్చారు చెక్కు. చెక్కో డీడీ అనుకుంటా వాళ్ళు ఇచ్చింది. సరే ఎనీహౌ ఆ 20 లక్షల రూపాయలు మరి గతంలో ఎప్పుడు ఎవరో ఏ బాధిత కుటుంబానికి ఇవ్వలేదు వీళ్ళు. అంతెందుకు ఆ వీధి సుబ్రహ్మణ్యం మరి అతను హతమార్చారు. ఆ కుటుంబ సభ్యులకు ఏమైనా సరే కనీసం 10 లక్షల రూపాయలు ఏమైనా ఇచ్చారా? ఇవ్వాల. డాక్టర్ సుధాకర్ కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు బాధితులు. ఆ బాధితులకు ఎప్పుడు ఏ రోజు రూపాయి ఇచ్చింది పోలా. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్గా మనం మాత్రం ఆ 20 లక్షల రూపాయలు వీళ్ళకి అందజేస్తున్నామని చెప్పేసి వాళ్ళు మీడియా ముఖంగా చెప్పారు. సో వీళ్ళు అనుసరిస్తున్న విధానం ఏ రకంగా ఉన్నది అనే దానికి నిదర్శనం. పైగా ఇంకా ఏ విషయం పైన వీళ్ళు విమర్శలు చేసేటప్పుడు ఏ రకంగా ఉంటున్నాయి ఆ విమర్శలు? కన్స్ట్రక్టివ్గా ఉంటున్నాయా, వ్యక్తిగతంగా ఉంటున్నాయా, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారా? ఇప్పుడు మన మాజీ మంత్రులు మాట్లాడుతూ కూడా వాళ్ళు ఇంటెన్షనల్గానే ఏ రకంగా మాట్లాడుతున్నారు అనే దానికి నిదర్శనం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న విధానాలు కావచ్చు, మాట్లాడుతున్న మాటలు కావచ్చు, దానివల్ల వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకి డౌన్ అయిపోతూ ఉంది. ఇంకా ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది? అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళకి థర్డ్ ఆల్టర్నేటివ్ లేదు అనే ఉద్దేశం కూడా ఉంది. సో దానివల్ల తప్పదిక ఇట అట అనే పరిస్థితి. పోనీ థర్డ్ ఆల్టర్నేటివ్ వస్తే ఏమైనా వీళ్ళిద్దరిని కాదని వాళ్ళ అధికారంలోకి వచ్చే తమిళనాడు తరహా రాజకీయం ఉందా అంటే అది ఉండదు. మళ్ళా ఇంకేమైనా స్ప్లిట్ అయితే ఆ 2% 3% పక్కకి వెళ్తుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు లేకపోతే నోటాకో లేకపోతే ఎవరైనా ఇండిపెండెంట్కో ఇంకెవరికన్నా వేస్తారు. కానీ థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ వచ్చినా బలంగా ఉండటానికి అవకాశం లేకుండా ఉంటుంది. పోనీ ఉన్నవాళ్ళు ఇదిగో వీళ్ళు కాదు వాళ్ళు అని చెప్పేసి అనుకోవటానికి ప్రతిపక్షం ప్రాపర్గా లేదు. సో ఈ నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ ఏది ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఓటమి చెందినప్పుడు ఆ 39.5 ఉంది కదా, ఆ 39.5% అలాగే ఉందా అంటే లేనే లేదు. ఎందుకు? వీళ్ళు అనుసరిస్తున్న విధానం. ఇప్పుడు మీరు శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపూర్ దాకా తీసుకోండి. అఫ్కోర్స్ రాయలసీమ ఉమ్మడి మొత్తం 4 జిల్లాల్లో వైసీపీకి ఎంతో కొంత గ్రాఫ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆ రాయలసీమలోనే కొంతమంది ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకత ఉంది. వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు వాళ్ళు చేస్తున్న అరాచకాలకు కానీ కొంతమంది అవినీతి అక్రమాలకు కానీ అది కొంత వైసీపీకి ప్లస్ అవుతున్న మాట వాస్తవమే. అది 1%, 2% లేదా ఆల్రౌండ్గా 3% వస్తుందేమో మహా ఉంటే ఆ వైసీపీ రాయలసీమలో. సో ఆ ఉమ్మడి 4 జిల్లాల్లో మొన్న వాళ్ళకు వచ్చిన ప్రకాశం జిల్లా కాకుండా ఉన్నదంటే 7 స్థానాలు. ప్రకాశంలో 2 ఈ అరకు పాడేరులో 2, ఈ 4 కాకుండా 7 స్థానాలు ఉన్నాయి. ఆ 7 స్థానాలు కాస్త మహా అయితే ఇంకో 15 20 అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఏది ఇదే రకంగా ఉంటే ఒకవేళ ఆ గ్రాఫ్ కనుక లేదు, ఇంకా వీళ్ళు అనుసరిస్తున్న విధానం లేదా కూటమి ప్రభుత్వం ఇంకేమైనా సరి చేసుకుని ప్రాపర్గా సెట్ చేసుకుంటే మళ్ళీ అది వచ్చే ఛాన్స్ లేదు. ఇక మీకు ఈ శ్రీకాకుళం నుంచి ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడా వైసీపీ గ్రాఫ్ అయితే దాదాపుగా చాలా వరకు డౌన్ అయింది. ఎందుకంటే ఏం మాత్రం కూడా అంటే మొన్న వచ్చిన గ్రాఫ్ ఉన్న పరిస్థితి కూడా లేకుండా పోయింది అని ఆ యొక్క సర్వే సారాంశం బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే దీన్ని ఇంత బలంగా ఎందుకు చెప్పగలుగుతున్నారు అని అంటే ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా ప్లస్గా కనుక కనపడితే మామూలుగా మీడియాలో ఓదరగొట్టేసేవాళ్ళు, ఇంకేముంది అదిరిపోయింది అది ఇది అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనపడలేదు అని అంటే ఇక వాళ్ళు మనం దాన్ని బయట పెట్టకుండా ఉంటే మంచిది, దాచుకుంటేనే బెటరు
ఎందుకు వచ్చిన గొడవ అనే పరిస్థితుల్లో ఉన్నారా? ఇక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఈ పరిస్థితులు ఎలా ఉంటే కష్టమే. ఇప్పుడు బయటికి దాన్ని పొక్కనీయలేరు. అలాగని వాళ్ళు అందులోనే ఉండి మగ్గిపోలేరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మనం ఆల్టర్‌నేట్‌గా వేరే పార్టీ ఏమైనా చూసుకుందామా అనే వేటలో కూడా ఉన్నారు. కాకపోతే అక్కడ డోర్లు తీయాలిగా. తీసే పరిస్థితి ఉంటదా? ఏదో మరి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు కానీ, సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి ఆ సర్వేని బట్టి వచ్చినాయి అని చెప్పి చాలా కథనాలు వస్తున్నాయి. మరి చూద్దాం దీన్ని బట్టి మరి వాళ్ళ పరిస్థితి భవిష్యత్తు ఇంకేమైనా వ్యూహాలు మార్చుకుంటారా? వాళ్ళు అనుసరిస్తున్న విధానం రాంగ్‌లో ఉన్నాము అని చెప్పేసి ఏమైనా సరే మరి కొత్తగా కొన్ని విధానాలు ఏమైనా చేపడతారా? లేదా మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ.